హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనమైతే 3 వేస్‌కి అయితే వీడియోస్ అయితే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వీడియోస్‌ని వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. సో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, గైస్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి రీక్లౌడ్ ఏఐ. సో, మీరు రీక్లౌడ్ ఏఐ అని కొట్టాలి స్టార్టింగ్‌లోనే వస్తుంది. సో, recloud.com అని. కింద మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తే డైరెక్ట్‌గా వెళ్లి యాక్సెస్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేస్తారంటే సో, మనం మెయిన్ పేజ్‌కెళ్తాం. ఈ మెయిన్ పేజ్‌లో మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలనమాట వీడియోస్. సో, ప్రెజెంట్ అయితే మనం లాగిన్ అవుదాం. ఫ్రీగా చేసుకోవచ్చనమాట ఇక్కడ. కంటిన్యూ విత్ జీమెయిల్ కొట్టి జీమెయిల్‌తో లాగిన్ అయిపోతున్నాం. మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీ పర్సనల్ మెయిల్స్ ఉంటే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఓన్లీ జీమెయిల్ కాకుండా. ప్రెజెంట్ అయితే లాగిన్ అయిపోయింది. ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఏఐ వాయిస్ జనరేటర్ మీకు చాలా ఉన్నాయి. బట్ మెయిన్ పార్ట్ మనకు లైక్ ఇప్పుడు వీడియో క్రియేట్ చేయడం కదా! కింద మీకు ఏ వీడియో జనరేటర్ ఉందో దాని మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేస్తే మీకు స్టార్ట్ ఫర్ ఫ్రీ ఉందా? సో, దాని మీద ట్యాప్ చేశారంటే మనకి పేజ్ ఓపెన్ అవ్వగానే ఇలా వస్తుందనమాట. సో, టెక్స్ట్ టు వీడియో ఒకవేళ లాంగ్ వీడియో చేసుకోవాలనుకుంటే మీరు ప్రీమియం తీసుకోవాలి. సో, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో 2 ఆప్షన్స్ ఉన్నాయి మనం ప్రెజెంట్ చేసుకోవడానికి. సో, ఫస్ట్ అయితే క్రియేట్ ఏ కార్డ్‌చెస్ సీన్ అని ఇస్తాను. సో, క్రియేట్ ఏ కార్డ్‌చెస్ సీన్ ఇచ్చి ఇక్కడ మీకు లైక్ ఎక్స్‌పెక్ట్ రేషియో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు లైక్ ఒకవేళ సబ్స్క్రిప్షన్ అయితేనే మీకు ఈ ఎక్స్‌పెక్ట్ రేషియో అనేది లేదు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు రిజల్యూషన్‌లో మాత్రం మీరు 480నే చేసుకోవాలి. ఫ్రీ వర్షన్ కాబట్టి 480లో మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. 720 కావాలంటే మీరు ఖచ్చితంగా ప్రీమియం తీసుకోవాలి. సో, ప్రెజెంట్ మనకు సినిమాటిక్ రావడానికి 21:9 పెడుతున్నా. సో, బెటర్‌గా వస్తుంది మనకు. సో, క్రియేట్ కార్డ్‌చెస్ సీన్ కొట్టి కింద జనరేట్ ఉందా? జనరేట్ కొట్టేద్దాం. సో, జనరేట్ కొడితే మనకు స్టార్ట్ అయిపోతుంది. కొంచెం చాలా అంటే చాలా త్వరగా వస్తుంది అవుట్‌పుట్ ఇక్కడ. సో, మనకు ఆల్‌మోస్ట్ గ్రోక్‌లో ఎంత త్వరగా వస్తుంది మెటా ఏఐలో సేమ్ అలానే ఇక్కడ అవుట్‌పుట్ కూడా చాలా త్వరగా వస్తుంది. సో, మనకైతే అవుట్‌పుట్ వచ్చింది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ సౌండ్ రాదు. బట్ వీడియో మాత్రం 480లో ఉన్నట్లుండదు. 720లో ఉన్నట్టుంటుంది. చాలా బాగా వస్తుంది. చూడు ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాం మీకు. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది గదా! ఆల్‌మోస్ట్ వీడియో 3 కూడా ఇంత మనకు ప్రొవైడ్ చేయలేదు అవుట్‌పుట్. మీకు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రీమియం అడుగుతుంది. సో, అకౌంట్ లేకుంటేనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి రాదనమాట. అకౌంట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి వస్తుంది. మీకు ఇక్కడ వస్తుంది. బట్ దీన్ని మీరు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే మౌస్‌కి మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే సేవ్ వీడియో యాస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎంపీ4లో మీరు డౌన్‌లోడ్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డన్. సో, మనకైతే డౌన్‌లోడ్ అయిపోయింది. ఇలా మీరు చేసుకోవచ్చనమాట. ప్రెజెంట్ మనం ఇమేజ్ ఇచ్చి కూడా ట్రై చేద్దాం. టెక్స్ట్‌తో ట్రై చేస్తాం. ఇమేజ్ ఇద్దాం ఒకటి. ఇమేజ్ ఇచ్చి మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో, ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ అయితే నేను ఇచ్చేస్తున్నా. సో, ప్రీవియస్‌కి ఇమేజ్ మనం యూజ్ చేసామనమాట. సేమ్ యూజ్ చేసి అవుట్‌పుట్ మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో, క్రియేట్ గుడ్ సీన్. సో, మనకు ప్రెజెంట్ ఉన్న యాస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకుంటుంది. 480 పిక్సెల్ అనమాట మనకు ఫ్రీ వెర్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. 480 మనం సెలెక్ట్ చేసుకున్నాం. జనరేట్ వీడియో కొడుతున్నాం. సో, మనకైతే అవుట్‌పుట్ వచ్చేసింది కదా! ఒకసారి చూడండి. అసలు మనకి 480 పిక్సెల్ అన్నట్లే లేదు కదా! చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చింది. ఆల్‌మోస్ట్ ఒక 720 పిక్సెల్ మీరు దాన్ని అప్‌స్కేల్ చేసుకోవచ్చు. 1080 4కేలో కూడా చేసుకోవచ్చు. ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసుకున్నాం చాలా వీడియోస్‌లో. అయిపోయాక రైట్ క్లిక్ ఇవ్వండి. సేవ్ వీడియో యాస్ కొట్టండి. సో, మనకి ఎంపీ4లో సేవ్ చేసుకోండి. డన్. ఇలా చేసుకోవచ్చనమాట మీరు. రీక్లౌడ్‌లో మీరు వీడియోస్ ఫ్రీగా చేసుకోవచ్చు 480లో. 480 కాదు 720 అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్‌గా వస్తుంది క్వాలిటీ. అది కూడా చాలా త్వరగా వస్తుంది. అండ్ మనకు సెకండ్ వన్ వచ్చేసరికి అడోబ్ అనమాట. అడోబ్ వాళ్ళు మనకి ఇంకా చాలా ప్రీమియం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అడోబ్ ఏఐ వీడియో జనరేటర్ అని కొడదాం మనం. సో, మనకి స్టార్టింగ్‌లో వస్తుంది చూసారా అడోబ్ ఫైర్‌లీ అని దాని మీద క్లిక్ చేయండి. సో, క్రియేట్ కార్డ్‌చెస్ కింద జనరేట్ వచ్చిందా? ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వియో 3.1 ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు ఏ స్క్రీన్ కావాలి సెలెక్ట్ చేసుకోండి. మీకు యాస్పెక్ట్ రేషియో, ఫ్రేమ్స్ కావాలంటే ఫ్రేమ్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఈ వెబ్‌సైట్‌లోకి ఇక్కడికొస్తే ఫ్రేమ్స్ ఇచ్చుకోవచ్చు. అక్కడ మెయిన్ పేజ్‌లో అయితే ఇవ్వడానికి ఉండదు. ఇక్కడైతే ఇవ్వచ్చు మీరు. సో, ఒకసారి జనరేట్ కొడదాం. సో, మనకైతే వీడియో జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో ఇది. సో, మనకైతే అవుట్‌పుట్ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో, మన కార్ చేసినంటే నార్మల్ వచ్చేసింది. సో, మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ ఫైర్‌లీ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఇవి మనకి ఇవి యూజ్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే ప్రీమియం అయితే తీసుకోవాలి. మీరు ఫైర్‌లీ వీడియోలు ఎన్నైనా చేసుకోవచ్చు. బట్ మీకు కాంప్లిమెంటరీగా అయితే ప్రొవైడ్ చేస్తారు కొన్ని. బట్ మీకు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలంటే ప్రీమియం తీసుకోండి. ఎవ్రీ మంత్ మీకైతే అలా కాంప్లిమెంటరీగా అయితే మీకు ఇట్లా యాడ్ చేస్తారనమాట 10/10 అని. మీరు ఒకసారి వెరిఫై చేయండి. బెటర్ అవుట్‌పుట్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ.
ఇది మనకు సెకండ్ అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి ఇది చాలా మెయిన్ అనమాట ఇంకా. సో, మైండ్ వీడియో. సో, మీరిక్కడ మైండ్ వీడియో అని కొట్టారంటే మీకు పేజొస్తుంది. బిఫోర్ దట్ మీరు ఆ పేజ్ ఓపెన్ చేసే ముందు సో, వీపీఎన్ అయితే కనెక్ట్ అవ్వండి. సో, ఎందుకంటే మనకు వీపీఎన్ కనెక్ట్ చేసుకుంటేనే ఫ్రీగా చేసుకోవడానికొస్తుందిక్కడ. సో, నేనైతే యూఎస్ఏలో ఏదో ఒకటి కనెక్ట్ అవుతున్నా. సో, ఏదో ఒకటి ఇండియా కాకుండా ఏదో ఒక కంట్రీ కనెక్ట్ అవ్వండి మీరు. సో, ఇండియాలో నేను ట్రై చేశాను మైండ్ వీడియో అయితే. అక్కడికెళ్లి చూస్తే మనకి ఈ వీడియో జనరేట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి మనం పేజ్‌లోకైతే ఎళ్ళిపోదాం. సో, ఇక్కడ మనకి ఇలా ఉంది కదా! దీంట్లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. లేకుంటే రైట్ సైడ్‌లో మీకు లాగిన్ ఫర్ ఫ్రీ ఉందా? అక్కడికెళ్ళామంటే లాగిన్ ఫర్ ఫ్రీ మనకు సైన్ ఇన్ అడుగుతుంది. సో, మీ పర్సనల్ మెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మీ జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గరున్న జీమెయిల్‌తో నేనైతే లాగిన్ అవుతున్నా. నేనైతే ప్రెజెంట్ అయితే అయిపోయాను లాగిన్. ఇక్కడ మనకు 0 క్రెడిట్స్ ఉంది. ఒకవేళ మీరు చెక్ ఇన్ చేస్తే డైలీ 2 క్రెడిట్స్ వస్తాయి. సో, మనకు ప్రెజెంట్ క్రెడిట్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఫ్రీగా చేసుకుంటాం ఇక్కడ ప్రెజెంట్. ప్రెజెంట్ మనకు స్టోర్ అయితే ఇక్కడ ఫ్రీగా అయితే ఉంది. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉందా? టెక్స్ట్ టు వీడియోకెళ్ళి లైక్ క్రియేట్ ఏ కార్డ్ స్కిన్ అని ఇద్దాం. సో, క్రియేట్ ఏ కార్డ్ స్కిన్ ఇద్దాం. సో, ఇప్పుడు మీకు క్రెడిట్స్ చూపిస్తున్నాయి చూసారు ఇక్కడ. సో, దీనికి మైండ్ వీడియో 2 ప్రోకి మీకు లైక్ 8 క్రెడిట్స్, 5 క్రెడిట్స్, 50 క్రెడిట్స్ ఇలా ఉన్నాయి కదా! బట్ మనకు సోరా 2 ఫ్రీ ఇక్కడ 0 క్రెడిట్స్ ఉంది. సో, అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్‌పోర్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏం చేంజెస్ లేదు ఇక్కడ. వీడియో లెంత్ 15 సెకండ్స్ వస్తుంది మనకిక్కడ. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. క్రియేట్ కొడదాం. సో, క్రియేట్ కొడితే మనకు స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు వీపీఎన్ కనెక్ట్ చేయకుండా నార్మల్‌గా ట్రై చేయండి. మీకు ఈ పేజ్ అయితే రాదు క్రియేట్ అయినట్టు. లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని వస్తుంది. సో, అందుకే మీరు ట్రై టు యూజ్ వీపీఎన్. సో, మనకైతే అవుట్‌పుట్ వచ్చింది ఒకసారి చూడండి. He just took the spur. We're staying on him. సో, చాలా బెటర్‌గా వచ్చింది కదా మనకు. సరే ఓకే. చాలా బెటర్‌గా వచ్చింది. సో, డౌన్‌లోడ్ చేసుకోండి ఇక్కడ. సో, ఇలా మీరు సోరా అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం ఒకవేళ వాటర్ మార్క్ వచ్చినా ఎలా రిమూవ్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్‌లో తెలుసుకున్నాం మనం. మీరు అది వెళ్లి ట్రై చేయండి. ఇలా ఫ్రీగా చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకొని మీరు కాంకరెంట్‌గా అయితే చేసుకోలేరనమాట. లైక్ ఒక టైప్‌కి ఇంకొకటి చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రీ వర్షన్ కాబట్టి. సో, నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నా ప్రెజెంట్. సో, ప్రీవియస్‌గా లైక్ ఒక కార్ నడుపుతున్న ఒక అమ్మాయి ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ప్రీవియస్ ఇమేజ్ కాకుండా క్రియేట్ గుడ్ సీన్ అని ఇస్తున్నా. సో, గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వీపీఎన్ కనెక్ట్ అవ్వాలి మీరు. ఎక్స్‌పోర్టర్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ 720 కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ మనకు సోరా అయితే ప్రెజెంట్ 418 అనుకుంటా. ఒకసారి చెక్ చేద్దాం మనం. సోరా 2 ఫ్రీ. చూడండి లైక్ ఇప్పుడు సోరా 2 సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇది రిజల్యూషన్ అయితే ఏమి అడగలేదు. సో, ఎక్స్‌పోర్టర్ సెలెక్ట్ చేసుకోండి. అంత ఓకే అయితే క్రియేట్ కొట్టండి. సో, క్రియేట్ కొడితే మనకు స్టార్ట్ అవుతుందనమాట. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీరు లైక్ డిఫరెంట్ వీపీఎన్ కనెక్ట్ చేసుకుంటేనే ఇలా వస్తుంది. లేకుంటే రాదు. సో, అయిపోయాక మనం ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం ఎలా వస్తుందో.